హలో అస్సలం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసద్ క్రేజీ వ్లాగ్స్. ఇడ్లీలోకి దోశల్లోకి అల్లం చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. 100 గ్రాముల అల్లం, అలాగే పావు కేజీ బెల్లం, 50 గ్రాముల చింతపండు తీసుకోవాలండి. అల్లాన్ని సన్నగా తరిగి ఫ్రై చేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చింతపండును మరిగించి రసం తీసుకోండి. ఇందులోనే బెల్లం కూడా సన్నగా తరిగి కలుపుకోండి. కొద్దిగా ధనియాలు, అలాగే మీకు కావలసినంత కారం తీసుకోండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర అల్లంలో వేసుకున్న తర్వాత ఒక 4 ఎల్లుల్లి రెబ్బలను వేసుకోండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే నా వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అల్లం, జీలకర్ర, కల్లుప్పు, ఎల్లుల్లిపాయల రెబ్బలు ఇవన్నీ మిక్సీ చేయాలండి. చూడండి, ధనియాలు కూడా వేసుకున్నాం కదండి. కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేసి ఇలా మిక్సీ పట్టాలండి కచ్చాబచ్చాగా. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కాచి చల్లార్చిన చింతపండు రసంలో మనం బెల్లాన్ని తరిగి వేసుకుంటాం కదండి, అది ఈ రకంగా పేస్ట్ అవుతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లో మిశ్రమంలోకి ఈ మిశ్రమాన్ని కూడా వేసేసి మొత్తం కలిపేలా చక్కగా కలిపేసుకోవాలండి. ఇది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారండి? చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే ఇది తీయగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కారం కూడా వేసుకోండి. చూడండి, తగినంత కారం వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టండి. మా ఆంధ్రాలో ఈ అల్లం చట్నీ చాలా ఫేమస్ అండి. మా పెద్దమ్మ గారు మన ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టండి అని చెప్తే మా పెద్దమ్మ గారు చేశారండి. నాకు ఇది ఇడ్లీల్లో దోశల్లో చాలా ఇష్టం అండి. అల్లం చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మిశ్రమం అంతా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు తక్కువైందని కొద్దిగా ఉప్పు వేసారండి. ఇప్పుడు మరి ఇందులోకి తాలింపు వేసుకోవాలండి. తాలింపులోకి మరీ ఎక్కువ నూనెను అవసరం లేదండి. దీంతో పాటు ఒక 5 స్పూన్లు వేసారండి పెద్దమ్మ. ఇప్పుడు ఇందులో మనకు తాలింపు అంటే అన్ని రకాలు వేస్తారు కదండి, కానీ అవేమీ వేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడినంత వరకు ఉంచండి, అంతేనండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. తాలింపులోకి 2 వేస్తారంట. ఇప్పుడు చూడండి, ఇలా చల్లారిపోవాలండి. ఈ నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మిక్సీ పట్టుకున్న అల్లం చట్నీని ఈ తాలింపులోకి వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోండి. అంత తొందరగా కలవట్లేదండి. ఈ ఆయిల్ అనేది చాలాసేపు కలిపారు పెద్దమ్మ. చూడండి, ఇలా మొత్తం అంతా కలపాలండి. చాలా టేస్ట్గా ఉందండి. మేమైతే ఒక డబ్బా ఫినిష్ చేసేసాము కూడా. ఇంట్లో చేసుకునేది ఆరోగ్యం కదండి, బయట దొరికే కన్నా ఇంట్లో అయితే మనం శుభ్రంగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా నాకు 2 డబ్బాలు వచ్చిందండి. చాలా టేస్ట్గా ఉంది. మరి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.